కాశీ పుణ్యక్షేత్రం. ఈ లంజారేణుకి కాశీ ఎందుకు వెళ్ళటం అవసరం? నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా. రేణు దేశాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మాజీ భార్య. ఆవిడకే సోషల్ మీడియాలో రక్షణ లేదు. ఇంకా ఇతరత్ర మహిళలకు ఎలా రక్షణ ఉంటుంది? రాత్రి రేట్ ఎంత? అంటే ఎలా? ఎవరిని రేట్ అడుగుతున్నారు? ఏంటి అడుగుతున్నావు నువ్వు రేట్? నీకు తినే పరిస్థితి లేదు, నా రేట్ ఏం పడుతావు నువ్వు? నేను కాశీలో మంచి బొట్టు ఉన్నాను, దేవి బట్టలులో ఉన్నాను. మామూలుగా అంటే ఈ కొత్త స్టార్ట్ చేశారు బట్టలు గురించి, పెద్ద డిస్కషన్ స్టార్ట్ చేశారు. నేను అసలు అలాంటి బట్టలు వేసుకోనున్నా. నేను కాశీలో ఫుల్ ఇక్కడి నుంచి కవర్డ్ ఎర్ర బట్టలులో దేవి అమ్మవారు బట్టలులో బొట్టు పెట్టుకుని ఉంటే నీ నైట్ రేట్ ఎంత నాకు అడుగుతున్నారు? దిస్ ఇస్ నాట్ రైట్, ఇది కరెక్ట్. మరి వెనకాల ఉన్నారు. ఈవిడ ఈ మధ్య కాశీ వెళ్ళిందండి. కాశీ వెళితే వీడియోస్ ఉంటాయి కదా, తన ఇన్స్టాలో అట్లాగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది తన అభిమానులతో పంచుకోవడం కోసం. అంతే, కింద కామెంట్ సెక్షన్లో ఈవిడను తీవ్రంగా ట్రోల్ చేశారనమాట. ఈ లకారము కాశీ ఏం పీకడానికి వెళ్ళింది. అలాగే ఇంకా దారుణంగా నోటితోటి ఒక మహిళగా మాట్లాడలేమన్నమాట. ఒక రాత్రికి నీకు రేట్ ఎంత, ఇంకా రకరకాలుగా లకారాలు వాడటము. ఈ కుక్కల విషయంలో ఈవిడ ఈ మధ్య స్పందించడం జరిగిందనమాట. ఈవిడ ఏదో ఒక ఎన్జిఓస్లో వర్క్ చేస్తుంది ఈ మోగ జంతువులకు సంబంధించి, అంటే జంతు ప్రేమికులకు సంబంధించి, జంతు పరిరక్షణకు సంబంధించి. ఆమె ఏదో కుక్కల విషయంలో ఈ మధ్య కాస్త తీవ్రంగా మాట్లాడింది. ఆవిడందరూ చెప్పింది ఏంటంటే, బయట యాక్సిడెంట్స్ అవుతున్నాయి, పిల్లల మీద రేపులు అవుతున్నాయి, వేడికి స్పందించిన మీరు కుక్కలు గరిచేదానికి ఎందుకు స్పందిస్తారు? ఓకే, ఎన్నో కుక్కలలో కొన్ని పిచ్చి కుక్కలు ఉన్నాయనుకోండి, ఆ పిచ్చి కుక్కల్ని కాస్త మరీ దారుణంగా కరెంటు షాకులు ఇచ్చేసి కాల్చేసి అలాగా దారుణంగా చంపుకుంటే ఏదైనా ఒక ఇంజెక్షన్ ఇచ్చేసేసి వాటిని లేపేయవచ్చు. మిగతా కుక్కలను ఏదైనా ఒక ఏర్పాటు చేసేసి అక్కడ ఫుడ్ ఇవ్వడం అలాంటివి చేయొచ్చు, అలాంటి ఆలోచనలు చేయొచ్చు కదా అనేసి ఏవిడ మొత్తానికి ఆవిడ వ్యూస్, ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పింది అంతవరకే. అది కొందరు నచ్చింది, కొందరు నచ్చలేదు. నచ్చకపోతే వదిలేయాలి. ఇప్పుడు ఆవిడ చెప్పినంత మాత్రాన భారతదేశ వ్యాప్తంగా పరిస్థితి ఆ విధంగా ఏమీ ఉండదు. దేశంలో భారత రాజ్యాంగాన్ని అనుసరించి గౌరవించి అందరికీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ లేదా భావ వ్యక్తీకరణ, భావ స్వేచ్ఛ. ఆవిడ తన అభిప్రాయం దాన్ని చెప్పిందే కానీ ఇది ఖచ్చితంగా ఇలాగే చేసి తీరాలి, లేకపోతే నేను ఏదైనా చేస్తాను, ఏదైనా చేసుకుంటాను లాంటి బెదిరింపుల పర్వం ఏమీ చేయలేదు. ఏదో ఆవిడ మీడియా ముందు తన వ్యూస్ తాను చెప్పింది. నచ్చిన వాళ్ళు తీసుకోవడం, నచ్చకపోతే విని వదిలేయచ్చు, ఇబ్బంది లేదు. ఈవిని ఎంత దారుణంగా ట్రోల్ చేశారంటే, కుక్కలు వచ్చేసి ఈవిడ ప్రైవేట్ పార్ట్లో ఖర్చు చేస్తే తెలుస్తుంది. ఆ ప్రైవేట్ పార్ట్ అనేదానికి వాళ్ళు ఏం వాడతారో అక్కడ నెటిజన్స్ మీరు ఊహించుకోవచ్చు, మీకు బాగా తెలుసు. అలాగే ఇష్టం వచ్చినట్టుగా లకారాలు ఎవరెవరితో తిరుగుతుంది అనేసి అక్రమ సంబంధాలు అంటకట్టడం, ఈవిడకి వెలకట్టడం, ఈవిడ రేట్ ఎంత అనేసి వీళ్ళే ఫిక్స్ చేస్తారన్నమాట. సోషల్ మీడియాలో వీళ్ళే అన్నీ ఫిక్స్ చేసేస్తారు. మహిళలకు రేట్లు ఎంత, వీళ్ళ తల్లులకి రేట్లు ఎంత, వీళ్ళ కూతుళ్ళకి రేట్లు ఎంత. సిగ్గు శరమ లేకుండా ఒక మహిళ గురించి ఇంత నీచంగా చిత్రీకరించే వాళ్ళు ఆలోచించుకోవాలి. తల్లులు, కూతుర్లు, చెల్లెళ్ళు ఉంటే ఈ రకంగా మాట్లాడతారు. ఒక మహిళ, ఇద్దరు పిల్లల తల్లి కదా ఆవిడకి ప్రశాంతంగా బ్రతికే హక్కు లేదా? లేదంటే ఈ పవిత్ర భారతదేశంలో ఆవిడకి భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? ఏదో ఆవిడ జంతువుల విషయంలో మాట్లాడిందండి, మనం నచ్చింది తీసుకుందాం, నచ్చకపోతే వదిలేద్దాము. అంతేగాని అసలు బూతులు ఎందుకు వస్తాయి? నీచంగా ఆవిడని ట్రోల్ చేయడం. చివరికి పాపం ఈ రేణు దేశాయ్ గారు కాశీ వెళితే కాశీలో ఏం పీకడానికి వెళ్ళింది ఈ డాష్ అంటే లకారం. ఇదే మాట్లాడేది. ఒక తీర్థయాత్రకు వెళ్ళి తీర్థయాత్ర నుండి చక్కటి వస్త్రధరణ, బొట్టు అన్నీ పెట్టుకొని మాల వేసుకొని ఒక తీర్థయాత్ర నుండి పవిత్ర ప్రదేశం కాశీ నుండి ఆవిడ ఏవో కొన్ని చక్కటి మంచి వీడియోస్ తన ఫాలోవర్స్ కోసం, అభిమానుల కోసం పోస్ట్ చేస్తే దాని కింద కూడా ఇంత నీచంగా ట్రోల్ చేస్తూ, బూతులు తిడుతూ, అసభ్యంగా, అశ్లీలంగా, జుగుప్సాకరంగా, చదవలేని విధంగా ఇంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అసలుకి వీళ్ళు భారతీయులేనా? ఎవరో వేరే మతస్థులు చేస్తూ ఉంటారండి అని తెలివిగా మాట్లాడద్దు. మొత్తం అందరూ చాలామంది చేస్తున్నారు ఈ పనులు చేసేవాళ్ళు. స్వధర్మంలో వాళ్ళైనా వేరే ధర్మాల్లో వాళ్ళైనా ఎవరైనా సరే ఒక్కడ ఆలోచించుకోవాలి. మీ ఇంట్లో మీకు అక్కా చెల్లెలు ఉంటారు, కన్న తల్లి ఉంటుంది, భార్య ఉంటుంది, కడుపును పుట్టిన ఆడపిల్లలు ఉంటారు, కోడళ్ళు ఉంటారు. ఇంత నీచంగా వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే, వాళ్ళ గురించి ఎవరైనా కామెంట్స్ పెడితే మీరు భరించగలుగుతారా? మీరు వినేట్టుగా, మీరు చదివేట్టుగా, మీరు చూసేట్టుగా మీ ఇంట్లో మహిళల గురించి ఇంత నీచంగా పరాయ మగవాళ్ళు 10 మంది మాట్లాడతారు, మీరు ఒప్పుకుంటారా? దాన్ని హర్షిస్తారా? మనసు అంగీకరిస్తుందా? ఇంకొక మహిళ గురించి, ఇద్దరు పిల్లల తల్లి గురించి, పైగా ఆవిడ చేసింది కూడా ఏం లేదు, ఏదో
ఆవిడ భావ వ్యక్తీకరణ ఆవిడ చేసింది అంతే తప్ప ఆవిడ ఎవరిని ఏమనలేదు. ఇంత నీచంగానే తిట్టేది. ఇంతకు ముందు రోజులు ఎలా ఉండేదంటే కొందరు వాళ్ళ పద్ధతి ఎలా ఉండదంటే మా ఇంట్లో వాళ్ళు మేము చెప్పినట్టుగా వినాలి, మాకు అనుకూలంగా నడుచుకోవాలి, మాకు నచ్చే విధంగా మేము మెచ్చే విధంగానే నిరంతరం వీళ్ళు యంత్రాల ఆ విధంగానే ప్రవర్తించాలి. ఈ విధమైన ఒక విధమైన దబావ్ బలవంతం ఉండేది కుటుంబ సభ్యుల మీద తన అనుకరించే వాళ్ళపైన. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఉన్మాదం ఎంతలా పెరిగిపోయిందంటే కుటుంబ సభ్యులు తన వాళ్ళు కాదు, ఎవరైనా సరే సోషల్ మీడియాలో వీళ్ళ మనసు అనుకూలంగానే మాట్లాడాలి, వీళ్ళ మనసుకు నచ్చినట్లే మాట్లాడాలి, వీళ్ళు మెచ్చేట్లుగా మాట్లాడాలి. లేకపోతే బూతులు పర్వం, లేకపోతే వాళ్ళు ద్రోహులు, లేకపోతే వాళ్ళు ఏదో దేశానికి గొప్ప ద్రోహం చేస్తున్న వాళ్ళు. ఏం దేశము మొత్తం అంతా మీ తాత జాగీర్లా? మొత్తం అందరూ మీకు అనుకూలంగా నడుచుకోవాలా? మీ మనసు మెచ్చే విధంగా ఉండాలా? రెయింబవలు మిమ్మల్ని సంతోషపెట్టే విధంగా మిమ్మల్ని రంజింపజేసే విధంగా ప్రవర్తించాలా సోషల్ మీడియాలో? మీరు మీ ఇళ్లలో వాళ్ళు నచ్చినట్లే ఉండలేరే, కనీసం మీకు నచ్చినట్టు మీరు ఉండలేరే. మీ ఇంట్లో ఒక భార్యనో లేదంటే మీ ఇంట్లో పిల్లలనో తల్లిదండ్రులను కూడా మీరు మెప్పించలేరే, వాళ్ళని కూడా తృప్తిపరచలేరు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ మొత్తం రెయింబవల్లో మిమ్మల్ని తృప్తిపరిచే విధంగా ప్రవర్తించాలా? ఎక్కడ ధర్మము, ఎక్కడ పద్ధతి? ఎంత అరాచకంగా తయారైపోయారండి ఈ సోషల్ మీడియాలో. నెటిజన్స్ అయితేనేమిటి, లేకపోతే కొన్ని రకాల ఛానల్స్ అయితేనేమిటి, మహిళల పట్ల ఎంత అరాచకంగా ప్రవర్తిస్తున్నారు చూడండి. వీళ్ళకి నచ్చినట్టు ఉండాలన్నమాట. వీళ్ళకి నచ్చకపోతే లకారాలే. ఇంకా వీళ్ళకి నచ్చకపోతే వాళ్ళని వేసలుగా చిత్రీకరిస్తారు. వీళ్ళకి నచ్చాలి, వీళ్ళకి నచ్చినట్టు ఉంటేనే వాళ్ళ పతివ్రతలు, వీళ్ళకి నచ్చకపోతే వేసే ఎవరైనా వేసలే. ఈ మధ్య పాపము రేణు దేశాయ్ గారు దీని గురించి స్పందిస్తూ చాలా బాధాకరంగా ఆ బూతులన్నీ కూడా తన్నోడితో తానే చెబుతూ ఇలా అంటున్నారనేసి బాధపడుతూ చేసిన వీడియో నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ మధ్యకాలంలో నేను బాధపడిన వీడియో అది. ఒక మహిళ నన్ను ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు, ఇట్లా బూతులు మాట్లాడుతున్నారు, ఒక రాత్రికి నీ రేట్ ఎంత అని అడుగుతున్నారు నన్నని. ఎంత బాధాకరంగా ఇద్దరు పిల్లల తల్లి ఆవిడ మొహం బయటకు చూపించుకుంటూ చెప్పుకొని బాధపడింది. మనిషి అన్నాక దేవతలా బ్రతకక్కర్లేదండి, మనిషిలా బ్రతకగలిగితే చాలు. మానవత్వం చాలా ముఖ్యం. అది కూడా లేని, కనీసం ఒక హ్యూమానిటీ కూడా లేని బ్రతుకు కూడా ఒక బ్రతికేనా? ఇలాంటి సమాజం ఉంటే మహిళలు బ్రతకరు కదా, సిగ్గుపడతారు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నాయి కొందరు కుచేష్టలు చూస్తూ ఉంటాయి. అరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు, ఆవిడకే రక్షణ లేకపోతే ఆవిడనే పచ్చిబూతులు తిడుతుంటే, ఆవిడని సభ్య సమాజం ఒక వేసగంది చిత్రీకరించి కామెంట్స్ పెడుతుంటే ఇతరత్ర మహిళలు ఎలా బ్రతకగలుగుతారండి? భారతదేశానికి వచ్చింది స్వాతంత్రం, కానీ మహిళలకు రాలేదు, రాదు కూడా, వస్తాయనే నమ్మకం కూడా లేదు. ఇంకా మహిళల విషయంలో, ఇలాంటి పెద్దవాళ్ళ విషయంలో ఏదో సినిమా హీరోయిన్లో లేదంటే ఇంకొకళ్ళు బట్టలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటే సరే, ఎవరి వ్యూస్ వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారో ఏవో మాట్లాడతారు. అరే, ఆవిడ మాట్లాడుతున్న విషయం ఇంకొకటి కదా. ఆవిడ ఏమైనా ఇప్పుడు డ్యాన్స్లు వేస్తుందా, ఇంకేదన్నా పిచ్చి పిచ్చి క్యారెక్టర్స్ చేసేసి మీకు ఏమైనా వేడి తెప్పిస్తుందా? ఇప్పుడు సినిమాల్లో కూడా ఎప్పుడో రిటైర్ అయిపోయి చక్కగా ఆవిడేవో కొంత సోషల్ విషయాల గురించి రెస్పాండ్ అవుతుంది. తనకు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, సామాజికవేత్త అని చెప్పుకోవచ్చు ఆవిడ గురించి. ఆమెడనే పచ్చి బూతులు తిడుతున్నారు. మీకు తల్లి, చెల్లి, కూతురు ఎవ్వరూ లేరా? మారాలండి, సమాజం మారాలి. మీరు తిట్టినంత మాత్రాన ఆవిడేమి వేసి అయిపోదు, ఆవిడేమి దిగజారిపోదు, ఆవిడకి ఏం ప్రతిష్టకు భంగం కలగదు. కానీ ఇంత నీచంగా మహిళల గురించి బూతులు మాట్లాడి మీ బ్రతుకులు చూసుకోండి. ముందు మీ బ్రతుకులు ఏమవుతాయో చూసుకోండి. మీలాంటి వాళ్ళ నీడలో పెరుగుతున్న మహిళలు, మీలాంటి వాళ్ళ నీడలో పెరుగుతున్న పిల్లలు, వాళ్ళు ఎలా సంస్కారవంతులు అవుతారు, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏమైపోతారో ఒకసారి ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆవిడకి ఏమి అంటుకోవు. మీరు 1,00,000 తిట్టినా కూడా రేణు దేశాయ్ గారికి ఏమిటి అంటుకోవు. ఆవిడ మీరు తిట్టారు కదా అని అలా ఏమీ తయారవ్వదు. కానీ ఇలాంటి మనస్తత్వం ఉన్న మీరు, మీ కుటుంబాలు, మిమ్మల్ని నమ్ముకుని మీ పిల్లలు ఏమైపోతారో ఆలోచించుకోండి. కనీసం బుద్ధి ఉంటే ఇప్పటికైనా సంస్కరించుకునే ప్రయత్నం చేయండి. భారతదేశం అంటేనే మహిళల్ని గౌరవించడం, పూజించడానికి పెద్దపీట వేస్తారు ఇక్కడ సమాజంలో. మీరు అలా మహిళల్ని వేసలుగా చిత్రీకరిస్తున్నారంటే భారతీయ సమాజంలో బ్రతికే అర్హత ఉందా మీకు? ఆలోచించుకొని ఎక్కడైనా కనీసము మారడానికి ప్రయత్నం చేయాలండి. ఆరోగ్యవంతమైన నైతిక విలువలతో కూడిన సమాజాన్ని ఏర్పరచుకుందాం. తర్వాత తరాలకు మనం ఇచ్చే ఆస్తి ఇదేనండి. జై హింద్.